గాంధీ భవన్ లో రెండో రోజు నేతల అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. ఇవాళ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకుంటోంది కురియన్ కమిటీ. కుటుంబంలో ఒకరు చనిపోవడంతో హడావిడిగా కేరళకు వెళ్లిపోయారు కురియన్. దీంతో మిగతా ఇద్దరు కమిటీ సభ్యులు భరగత్ సింగ్, రహిబుల్ హుసేన్ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ 3 రోజుల్లో నేతల అభిప్రాయాలు సేకరించనుంది. ఎన్నికల్లో ఎలక్షన్ సమీక్ష నిర్వహించారు. ఏం జరిగింది, ఎలక్షన్లో గెలవడానికి ఓడడానికి కారణాలు అడిగితే వారికి క్లుప్తంగా ఎలక్షన్స్ గురించి పూర్తి స్థాయిలో వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏమేం మైనస్లను ఏం ప్లస్లను వివరించడం జరిగింది. చాలా వరకు ఇలాంటి సమీక్షలు జరిపించినప్పుడు భవిష్యత్ ఎలక్షన్స్కు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడెక్కడ మిస్టేక్స్ తెలిస్తే రానున్న ఎలక్షన్స్లో అన్నింటిలో డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మా వారికి మా ఒపీనియన్ అడిగితే క్లియర్గా చెప్పడం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా తాండూరు నియోజకవర్గం పైన సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో కులంకుశంగా పార్లమెంట్ నియోజకవర్గానికి ఎలక్షన్స్కు, అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్షన్స్కు ఎందుకు 3 నెలల్లో తేడా వచ్చిందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. అసెంబ్లీలో 6,600 మెజార్టీతోని అక్కడ కాంగ్రెస్ పార్టీగా నన్ను గెలిపించారు. సేమ్ పార్లమెంట్కి వచ్చేసరికి 7,000 పైచిక్లు మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ని గెలిపివ్వాలా, బీఆర్ఎస్ని బొందబెట్టాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగా ఎలక్షన్స్ జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు ఎలక్షన్స్కి వచ్చేసరికి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీకి వంతన చేరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటై వాళ్ళ ఎలక్షన్లో కాంగ్రెస్ను ఓడగొట్టాలనే ఒక సిద్ధాంతంతో పనిచేసిన వాళ్ళు. దాంట్లో కొద్దిగా మెజార్టీ తగ్గడం వాస్తవం. ఇక ముందు అలాంటివి జరగకుండా ఖచ్చితంగా పార్టీని స్ట్రెంథెన్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో. పార్టీ ఎందుకు ఓడిపోయింది రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో, దానికి కారణాలు ఏందని అడిగారు. మేము కూడా కొన్ని కారణాలు చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి జనాభా 43% 2 జిల్లాలలో ఉంది, 57% మిగతా 7 జిల్లాలలో ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో రంగారెడ్డి హైదరాబాద్లో ఇంకొక 10-12 సీట్లు 26ల పెరగబోతున్నాయి. ఇప్పటికే రంగారెడ్డిలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు, హైదరాబాద్లో ఉండే 2 పార్లమెంట్లు మేము దరిదాపుల్లో కూడా లేకుండా ఈరోజు పార్టీ క్యాడర్ను మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలేంది, ప్రాతినిధ్యం లేకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ నష్టపోవద్దు అంటే ముందు 10 జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వండి. కురియన్ కమిటీ గారు ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అదే పార్లమెంటు పోటీ చేసిన అభ్యర్థులు అందరి కూడా అభిప్రాయ సేకరణ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓటు శాతం 42% ఉంటే ఈసారి ఎలక్షన్లలో 12% ఎందుకు అయింది? ఈ ఓట్ షిఫ్టింగ్ అంతా కూడా మన ఎలక్షన్స్లో వాళ్ళందరూ కూడా పరోక్షంగా బీజేపీ కోసం పనిచేసి బీజేపీ గెలుపు కోసం వాళ్ళందరూ కూడా కృషి చేసిందని ఒక ఉద్దేశంతో ఈ కురియన్ కమిటీ గారిని వేయడం జరిగింది. దానిలో భాగంగానే మీకు మల్కాజ్గిరి అయితేంది, చేవెళ్ళ అయితేంది, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో మనం చాలా చిన్న మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. దాని విషయంలోనే వాళ్ళందరూ కూడా మా అభిప్రాయ సేకరణ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ రావడం ఏం జరిగిందని అంటే ఇక్కడ ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయింది అనేది ప్రతి నాయకుల ఒకలా